పేదల పెన్నిది కాకా వెంకటస్వామి అని తెలిపారు మంత్రులు. గుడిసెల్లో ఉన్నవారి బతుకులు మార్చిన వ్యక్తి కాకా అని కొనియాడారు. నేటి తరం నాయకులకు కాకా జీవితం స్ఫూర్తిదాయకమన్నారు ఎమ్మెల్యేలు. కాకా వెంకటస్వామి 95వ జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్ పై ఆయన విగ్రహానికి నివాళులర్పించారు నేతలు. పేదల కోసం, కార్మికుల కోసం కాకా చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. పేదల బతుకున ఉదయించిన సూర్యుడా, జనసేవలో ఘన కీర్తి నీదే జనబాంధవుడా. తెలంగాణ ఉద్యమంలో కాకాది కీలక పాత్ర అన్నారు మంత్రి శ్రీధర్ బాబు. బడుగుల హక్కుల కోసం నిరంతరం పోరాడారని గుర్తు చేశారు. కాకా వెంకటస్వామి జీవితం స్ఫూర్తిదాయకమన్నారు శ్రీధర్ బాబు. ట్యాంక్ బండ్ పై కాకా వెంకటస్వామి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు మంత్రులు, నేతలు. పేదల పెన్నిది కాకా వెంకటస్వామి అని తెలిపారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇందిరమ్మ రాజ్యంలో కాకా వెంకటస్వామికి నిజమైన గుర్తింపు దక్కిందన్నారు. ఎక్కడ వెనుపోకుండా ఖచ్చితంగా వారి గొంతును వినిపించిన మొదటి తెలంగాణ యోధుల్లో వారు మొదటగా నిలబడే వ్యక్తిగా ఈరోజు మనం వారి జయంతి సందర్భంలో నివాళులు పలకాల్సి, ఈరోజు వారు చూపెట్టిన బాట, వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకోవాలని మా యువతరానికి సంబంధించిన వారందరూ కూడా మనవి చేస్తాం. వెంకటస్వామి గారి కంటే కూడా వారిని గుడిసెల వెంకటస్వామి గారిగా గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే గుడిసెలలో ఉన్న వారి బ్రతుకుల్ని బాగు చేయటం కోసం, వారిని ఉన్నతమైన స్థానానికి తీసుకురావటం కోసం, వారిని కూడా సమాజంలో సామాన్యులుగా గుర్తించడం కోసం వారు చేసిన కృషి ఇప్పటికీ గుడిసెల్లో నివసించే పేదవాళ్ళు వారిని మర్చిపోలేరు. తప్పకుండా ఈ ఇందిరమ్మ రాజ్యంలో వారి కన్న కలల్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా నెరవేరుస్తారు. రాజకీయాల్లో నైతిక విలువలను కాపాడడంతో పాటు ప్రజా సమస్యలను ఎలా పరిష్కరించాలనే విషయంలో కాకా వెంకటస్వామిని ఎన్నడూ మర్చిపోలేమన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. తాను ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కాకా ఎంతో ప్రోత్సహించారని గుర్తు చేసుకున్నారు పొన్నం. గుడిసెల్లో ఉన్న వారి బతుకులు మార్చిన వ్యక్తి కాకా వెంకటస్వామి అని కొనియాడారు మంత్రి సీతక్క. రాజకీయాల్లో నైతిక విలువల్ని, ప్రజా సమస్యల్ని ఏ విధంగా పరిష్కరించాలి అనేటువంటి అంశంకి వస్తే పెద్దలు వెంకటస్వామి గారిని ఎన్నడూ కూడా జీవితంలో మర్చిపోలేం. నేను ఎన్ఎస్యుఐ నాయకుడిగా ఉన్నప్పటి నుంచి కూడా వారు అనేక సందర్భాల్లో రాజకీయంగా మమ్మల్ని ప్రోత్సాహపరిచిన వ్యక్తి. ఇవాళ ఈరోజు ఇక్కడ ఉన్నామంటే వారి ఆశీర్వచనం. ఒక సందర్భంలో సహకార సంఘ ఎన్నికల సందర్భంగా వచ్చినప్పుడు పెద్దలు వెంకటస్వామి గారు, సత్యనారాయణరావు గారు మా ఆశీర్వచనం మీద ఉన్నది పో అని చెప్పినటువంటి సందర్భం లోపల జ్ఞాపకం చేసుకొని ఇలా వారికి నివాళులు అర్పిస్తా ఉన్నా. పేదల పక్షాన ప్రతినిత్యం ఆయన గుండె పరితపించింది. తదనంతర తెలంగాణ ఉద్యమంలో కూడా మరి క్షేత్రస్థాయిలో పోరాటాలతో పాటు జాతీయ స్థాయిలో కూడా ఆయన యొక్క లాబింగ్ కానీ, ఆయన యొక్క చాతురతతో కానీ, ఆయనకున్నటువంటి మరి కాంగ్రెస్ పార్టీ అధినేతలతోటి ఉన్నటువంటి సోనియమ్మ గారితో ఉన్నటువంటి అనుబంధం ద్వారా తెలంగాణ రాష్ట్రం సిద్ధించడం కోసం శతవిధాల కృషి చేసినటువంటి మహనీయుడు మన గౌరవ మరి వెంకటస్వామి గారు. కాకా ఖచ్చితంగా మేమందరం వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ వారికి వినమ్రంగా జోహార్లు అర్పిస్తా ఉన్నాం. దివంగత నేత కాకా వెంకటస్వామి సేవలు మరవలేనివన్నారు మాజీ మంత్రి జానారెడ్డి. తెలంగాణ స్వరాష్ట్రం కోసం ఆరాటపడిన వ్యక్తి కాకా అన్నారు. సింగరేణి పరిరక్షణ కోసం కాకా విశేష కృషి చేశారని తెలిపారు జానా. గుడిసెల్లో నివసించే బీద వాళ్లకు పక్కా ఇండ్లు కట్టించిన ఘనత కాకాదన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత కె కేశవరావు. అందుకే ఆయనకు గుడిసెల వెంకటస్వామిగా పేదల మనసుల్లో నిలిచిపోయారని అన్నారు. తెలంగాణ కొరకు ఆరాటపడుతున్నాడు. అందుకు అవసరమైన సందర్భంలో ప్రతిసారి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి కొరకు కృషి చేయడంతో పాటు ఆఖరిగా సోనియా గాంధీని ఒప్పించడంలో సిడబ్ల్యూసి మెంబర్గా ఆ సమావేశంలో ఆయన ఈ తెలంగాణ ప్రజల ఆశయాన్ని పూర్తి చేయడానికి కృషి చేసినటువంటి మహనీయుడు. గుడిసెల వెంకటస్వామి అంటే బీదవాళ్ళ వెంకటస్వామి కాబట్టి ఆ దినం బీదవాళ్ళ గురించి పోరాటం చేయడం అంత సామాన్యమైన మాట కాదు. ఇవాళ చెప్పుకోవడానికి ఏమైనా మాటల లోపల ఈజీగా చెప్పుకుంటున్నాం, కానీ చాలా పెద్ద పని. రెవల్యూషనరీగా ఉంటుండే, చూడ్డానికి రెవల్యూషనరీ కనపడకపోతుండే, కానీ మాటల లోపల మాత్రం ఉంటుండే. ఆయన ప్రతి వాడికి స్నేహితుడు, ప్రతి వాడికి కాక, ప్రతి వాడికి ఇంటి ఫ్యామిలీ మెంబరు. దివంగత నేత కాకా వెంకటస్వామి పేదల బతుకులు మార్చేందుకు కృషి చేశారన్నారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. బలహీన వర్గాల సమస్యలను చట్టసభల్లో లేవనెత్తేవారన్నారు. ట్యాంక్ బండ్లోని కాకా విగ్రహానికి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామితో కలిసి నివాళులర్పించారు ఎంపీ.
కాకా స్ఫూర్తితోనే తాము ప్రజాసేవలోకి వచ్చామని చెప్పారు. నా వంతు నేను కాకా స్ఫూర్తిగా తీసుకొని ఖచ్చితంగా పేదవాడి కోసము, బడుగు బలహీన వర్గాల కోసము ఈ జయంతి నాడు ప్రత్యేకంగా ప్రభుత్వము అధికారంగా ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లో స్టేట్ వైడ్ జయంతి సెలబ్రేషన్స్ చేసుకోవడము చాలా మంచి విషయము. కాకా గారు తెలంగాణ ప్రాంతానికి, మన దేశానికి చేసిన కృషిని, కష్టాలని ఈరోజు గుర్తిస్తుందని చెప్పి చాలా ఆనందంగా ఈరోజు 95వ జయంతి వేడుకలు కూడా జరుపుకోవడము చాలా సంతోషకరం అని చెప్పి మళ్ళొకసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు. కాకా వెంకటస్వామి సేవలను స్మరించుకున్నారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తాను ఎస్ఐగా ఉన్నప్పుడు కాకా ఎంతో అండగా నిలిచారని గుర్తు చేసుకున్నారు వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు. నేటి తరం నాయకులకు కాకా జీవితం స్ఫూర్తిదాయకమన్నారు నేతలు. వారితో ఉన్న అనుబంధం నాకు, నేను ఉద్యోగంలో ఉన్నప్పుడు యాజ్ సబ్ ఇన్స్పెక్టర్గా ఉన్నప్పుడు కొన్ని సమయంలో వారితో సాయం పొందిన. సో ఆ సాయాన్ని ఎప్పుడు మర్చిపోలేము. వారు ఎప్పుడు కూడా బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండేవారు. సో వారితో ఉన్న అనుబంధం అలాంటిది. వారిని చూసి ఇంకా పే బ్యాక్ టు ది సొసైటీ అనే విధంగా మేమందరం ముందుకెళ్తున్నాం. కాంగ్రెస్ ఆపదలో ఉన్నప్పుడు అండగా నిలిచిన మహనీయుడు కాకా వెంకటస్వామి అన్నారు మాజీ మంత్రి శంకర్రావు. దేశంలో కాంగ్రెస్ పటిష్టతకు కాకా కృషి చేశారని తెలిపారు. కాకా వెంకటస్వామి పేదల పక్షపాతి అని తెలిపారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి. కార్మికుల సమస్యల కోసం పోరాడిన వ్యక్తి కాకా అన్నారు. కష్టపడి పనిచేసి పార్టీకి గుర్తింపు తీసుకొచ్చింది. తర్వాత తిరిగి పార్టీ పవర్లో రావడానికి ఏకైక నాయకుడు ఆ రోజులలో. అప్పటి నుండి ఈ రోజు ఇప్పటి వరకు కూడా వెంకటస్వామి గారు కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా ఇందిరాగాంధీ మన్ననలు పొందినటువంటి మహానాయకుడు. అందులో ఆయన మరి పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడిగా, నేను ఇందుర్తి ఎమ్మెల్యేగా కలిసి 5 సంవత్సరాలు ఆయనతో పనిచేయడం అనేది నేను నిజంగా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఆయన నిండు హృదయం గలవాడు, ఒక మంచి కొరకు, మానవత్వంతో కొరకు పాటుపడ్డవాడు. అన్ని వర్గాలను కలుపుకొని ముందుకు వెళ్లిన గొప్ప మహనీయుడు కాకా వెంకటస్వామి అని గుర్తు చేసుకున్నారు మాల మహానాడు చైర్మన్ చెన్నయ్య. తెలంగాణ సాధన కోసం కాకా పోరాడారన్నారు. ట్యాంక్ బండ్ పై కాకా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు చెన్నయ్య. కాకా నీలాంటి మంచి మనిషి కానరారు, నిరుపేదల బతుకున ఉదయించిన సూర్యుడా.